దేవాలయాలలో ఎక్కువగా జ్వాలా తోరణం అని చెప్పి ఒకటి వెలిగిస్తారు. అవును. మనకి ఎండు గడ్డిని బాగా ఇనుప వైరుతో కట్టేసి తోరణంలా కట్టేసి దాన్ని వెలిగించి దాని కింద నుంచి దేవుణ్ణి తీసుకొస్తారు. అందరూ కూడా దాని కింద నుంచి వస్తూ ఉంటారు. మా ఊర్లో చేస్తారు. ఇది కూడా ఉష్ణాన్ని పెంచడానికి. పౌర్ణమి, అతి చల్లగా ఉండేటువంటి చంద్రకిరణాలు, చలికాలం కదా, వేడి మొత్తం. అంతకుముందు ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉంటున్నాయి, కానీ పూర్వకాలంలో ఊళ్ళ మధ్యలో గుళ్ళు ఉండేది. ఊరి మధ్యలో జ్వాలాతోరణం వెలిగిస్తే ఊరి మొత్తానికి వేడి వస్తుందిగా, కావలసిన సమస్య దోషణంలో చక్కగా అందుతుంటాయిగా. అది అవసరమైతే దైవికం కూడా ఇంకోటి ఉంటుంది. ఎవరైతే ఈ జ్వాలాతోరణం కింద నుంచి నడుస్తారో వాళ్ళకు ఉండేటువంటి వంద్యా దోషాలు, అంటే ఆడవాళ్ళకి గర్భ దోషాలు ఉంటాయి చూసారా, అలాంటి దోషాలన్నీ కూడా నివృత్తి కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తారు. అలాగే ఆ భస్మం ఉంటుంది, కొద్దిగా గడ్డి కారిన తర్వాత బొట్టు పెట్టుకుంటే సమస్త నరఘోషలు నివృత్తి కలుగుతాయి.